మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక తమ కుటుంబంపై జరుగుతున్న దాడులపై తీవ్రంగా స్పందించారు. అంబటి ఇంటిపై జరిగిన దాడిని అహంకారపూరిత చర్యగా ఆమె అభివర్ణించారు. శాంతియుతంగా ఉండాల్సిన రాజకీయాలను కొందరు నేతలు కలుషితం చేస్తున్నారని, కేంద్ర మంత్రి పెమ్మసాని తీరుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. దాడులు జరుగుతున్నా అంబటి రాంబాబు ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నారని, రాళ్లు విసురుతున్నా ఆయన వెనకడుగు వేయలేదని పేర్కొన్నారు. రాజకీయ అవసరాల కోసం గతంలో పవన్ కళ్యాణ్ ని విమర్శించిన వారు ఇప్పుడు ఆయన దగ్గరకు ఎలా వెళ్తున్నారని ప్రశ్నించారు. అలాగే తమ ఇంట్లో నగలు పోయినట్లు జరుగుతున్న ప్రచారం తప్పు అని, రాజకీయ కక్షలతోనే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నన్ను ప్రశ్నించే వాళ్ళందరినీ నేను అడుగుతున్నాను, మీరు పవన్ కళ్యాణ్ తిట్టినటువంటి వ్యక్తులను వాటేసుకుని మీరు నన్ను ఈ ప్రశ్న అందిస్తున్నారని సంధిస్తున్నారు. ఈ ప్రశ్న నేను నా పర్సనల్ రికమెండేషన్ కోసమో ఏదో ఫ్యామిలీ రికమెండేషన్ కోసమో నేను ఆయన అడగలేదండి. నేను అడిగింది లా అండ్ ఆర్డర్ని కాపాడమని ఒక డిప్యూటీ సీఎంగా ఆయన నేను అడిగాను. తద్వారా అంబటి రాంబాబు గారు ఇతరులు కాపాడబడతారు లా అండ్ ఆర్డర్ని కాపాడినప్పుడు.